ఆయా సందర్భాల్లో చాలామందిని నిరుత్సాహపరచొచ్చేమో, కానీ దేవుని మాట యందు విశ్వాసం ఉంచు. ఎప్పుడైతే మనం ఆపత్కాలంలో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మనకు విడుదలిచ్చారో, ఇప్పుడు మనం దేవుని మహిమపరచాల్సిన వారమై ఉన్నాం. చాలామంది జీవితాల్లో జరుగుతున్న పొరపాటు ఏంటంటే, ఆపద వచ్చినప్పుడు మొరపెడతారు, దేవుడు వారికి విడుదలిస్తున్నాడు, ఇంకా అక్కడతో చాలామంది ప్రభువు దూరం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దేవునికి దూరంగా బ్రతికిన పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్ను నన్ను దేవుడు కలుగు చేయడంలో ఆయనకున్న ప్రధాన ఉద్దేశం ఆయన నామం మన జీవితాల ద్వారా మహింపరచబడాలని, గణపరచబడాలని. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా దగ్గరికి తెప్పించమంటాడు కదా ఆయన. దేవుడు నిన్ను నన్ను కలుగు చేయడంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం, విశిష్టమైన ఉద్దేశం ఏంటంటే ఆయన నామం మహింపరచబడాలి. అది జరగనప్పుడు మన జీవిత పరమార్థాన్ని మర్చిపోతున్నాం మనం. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. పౌలు భక్తుని చూసిన ప్రతి ఒక్కరూ దేవుని మహింపరిచారని లేఖనాలు సెలవిచ్చాయి. ఒకప్పుడు సంఘాన్ని అపరిమితంగా హింసించిన వ్యక్తి ఇప్పుడు అదే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు అని పౌలు గారిని చూసినప్పుడు ఆయన జీవితాన్ని బట్టి అనేక మంది దేవుని మహింపరిచారట. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను, నీ ద్వారా దేవుడు మహింపరచబడుతున్నారా? ఆయన నామం కనపరచబడుతుందా? ఆయన హెచ్చింపబడుతున్నారా? పరిశీలన చేద్దాం. దేవునికి మహిమను ఆపాదించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. సంతృప్తిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, ఆదరణను సమృద్ధిగా దేవుడు మనకు దయచేయవాడే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అసాధారణమైన అద్భుతాలు మీ జీవితంలో జరగాలని పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను.